హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా చేయూత పింఛన్ల కోసం చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీరికి మాత్రం పెన్షన్ అయితే ఇవ్వము, అలాగే ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ విధంగా చేసుకోండి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక తెలంగాణలో ప్రస్తుతానికైతే ఆసరా పింఛన్లు అయితే జమ చేస్తూ ఉన్నారు. ఇక కొత్తగా మనకు చేయూత పింఛన్లు అయితే జమ చేయాల్సి ఉంది. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చేయూత పింఛన్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చారో ఈ చేయూత పింఛన్లు అయితే జమ చేయాల్సింది. ప్రస్తుతానికైతే పాత పింఛన్లు జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈ కొత్త చేయూత పింఛన్లకు సంబంధించి డేట్ అయితే విడుదలైపోయింది. ఆ డేట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా చేయూత పింఛన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారికి కూడా కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు, గుర్తింపు కార్డులు. ఈ గుర్తింపు కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు? అంతేకాకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్నా వారందరూ కూడా ఇలా చేసుకోవాలి. ప్రతి నెల కూడా మీరు కనుక ఇలా చేయకపోతే మీ పెన్షన్ కూడా రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే కొత్తగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు కూడా ఇక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పింఛన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా నేను వీడియోలోకి అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా వివరాలు అయితే అందిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా లైక్ బటన్, ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మెసేజ్ రూపంలో మీకు మెసేజ్ అయితే వస్తుంది. మీరు క్లిక్ చేసి విషయం అనేది తెలుసుకోవచ్చు అనమాట. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి. మనకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలోనూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్న, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వికలాంగులకు, ఇక్కడ చూసారా ఏ విధంగా మాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే, వారికి మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోలోనూ, మన గత వీడియోల్లోనూ ఇప్పుడు వస్తున్నటువంటి వీడియోలో కూడా క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. స్కాన్ చేయడానికి వీలుగా ఒక కోడ్ అనేది అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూసారా? ఆ కోడ్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు తోచినంత మీరు సహాయం అనేది చేయొచ్చు. అంటే ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం అనేది చేయొచ్చు. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం వల్ల ఒక జీవితం అనేది బాగుపడడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి అన్న. మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరందరూ కూడా మాలాంటి వికలాంగులకు ఏదైనా సహాయం అయితే చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్లు, అలాగే ఆసరా పింఛన్లు తీసుకుంటున్నవారు, అలాగే కొత్త చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈ కొత్త చేయూత పింఛన్లను పంపిణీ చేయాల్సి, అంటే జమ చేయాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వం, కానీ మనకు వెంటనే ఎన్నికల కోడ్ అనేది రావడం, ఎన్నికలు జరగడం, అలాగే జూన్ 4వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ అనేది ఉండడం, ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే డబ్బులు అయితే కొత్త పింఛన్లు అయితే విడుదల చేయలేకపోయింది, కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో మనకు కొత్త పింఛన్ల పంపిణీకి అయితే ముహూర్తం ఖరారైంది. ఈ తేదీ నుంచి మనకు కొత్త పింఛన్లు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇందులో భాగంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారో వారికి ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి పెన్షన్ ఆసరా పెన్షన్ల కింద ₹2,016 ఇస్తూ ఉన్నారు ప్రతి నెల కూడా. అది కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లకు కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లకు కానీ జమ అవుతుంది. ఇక ఎవరైతే వికలాంగులు ఉన్నారో, దివ్యాంగులు, వారందరికీ కూడా మాలాంటి వారు, వాళ్ళందరికీ కూడా మనకు ₹4,016 అయితే ఇస్తుంది. ప్రస్తుతానికి ఆసరా పెన్షన్ల కింద ₹4,016 అయితే ఇస్తుంది. ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా ₹4,000 పెన్షన్ ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఇక అంతేకాకుండా వికలాంగులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తున్నటువంటి ₹4,016 పెన్షన్ కాకుండా మనకు ₹6,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఇవి చాలామంది ఏంటంటే మొన్న ఏదైతే ప్రజాపాలన కింద మనకు అన్ని పథకాలకు సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడం చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మనకు చేయూత పింఛన్లు కూడా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు ఈ చేయూత పింఛన్ల కింద.
అంటే చేయూత పింఛన్లకు ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి రేషన్ కార్డు ఉన్న వారందరూ కూడా ఈ పథకాలకు అప్లై చేసుకున్నారు. వారందరికీ కూడా డబ్బులు వేయడానికి కొద్దిగా సమయం అయితే ఉంది. ఆ డేట్ కూడా నేను విడుదల చేసేసిన డేట్ కూడా చెప్తాను. అంతకంటే ముందు మీకు వీరికైతే పెన్షన్ రాదు. అలాగే మీరు కొత్త పెన్షన్కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలు తెలియజేస్తాను. తర్వాత ఏ డేట్న ఈ ఆసరా పింఛన్లు చేయూత పింఛన్లు ఎప్పుడు విడుదలైతేనే చెప్తాను. ముందుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆసరా పింఛన్లు జమ అవుతున్నాయి కదా అకౌంట్లో, ఆ అకౌంట్లో అట్లే డబ్బులు పెన్షన్ డబ్బులు అలాగే ఉంచకండి. నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ మాట. మీరు అలాగే ఉంచితే మీ యొక్క బ్యాంక్ ఖాతా కానీ పోస్ట్ ఆఫీస్ ఖాతా కానీ మీకు ఫ్రీజ్ అయిపోవడం జరుగుతుంది. అలాగే చాలామంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తే అదే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడుతుంది అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఆ బ్యాంక్ ఖాతా లాస్ట్లో అంటే చివరిలో ఏ బ్యాంక్ ఖాతా మీరు ఓపెన్ చేసి ఉంటారో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉంటుంది. ఆ బ్యాంక్ ఖాతాలోకి మాత్రమే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాకుండా ఏంటంటే చాలామంది జీరో అకౌంట్లు చేస్తారు, 0 అకౌంట్లు, అంటే ₹1 కూడా డబ్బులు చెల్లించకుండా జీరో అకౌంట్లు చేస్తారు. ఆ జీరో అకౌంట్లు యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు వేరే అకౌంట్ ఏది లేకుండా ఉంటే మీరు జీరో అకౌంట్ చేస్తుంటారు. జీరో అకౌంట్ మీకు పెన్షన్కి కానీ మరే పథకానికైనా ఇస్తే ఆ అకౌంట్లోకి డబ్బులు రాదు. ఆ జీరో అకౌంట్లోకి డబ్బులు పడినా కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉండదు. అవన్నీ కూడా సరి చేసుకోవాలి. సేవింగ్స్ అకౌంట్లోకి మార్చుకోవాలి దాన్ని. ఆ విధంగా డబ్బులు తీసుకోవాలి. కాబట్టి ఇదంతా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అంతేకాకుండా మీరు అదే అకౌంట్లో కనుక డబ్బులు పెడితే 1 లేదా 2 నెలలు కనుక అట్లాగే ఉంచితే మీకు డబ్బులు అయితే రాదు, పెన్షన్ డబ్బులు మరుసటి నెల నుంచి. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలాగే మనకు ఈ చేయూత పింఛన్లకు మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే మీకు రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి అన్ని వివరాలు కనుక సక్రమంగా ఉంటే మీరు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి మీరు అక్కడ కూడా ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మనకి ఎందుకంటే ఇంకా కొత్త పింఛన్లు ఇవ్వలేదు కాబట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక చేయూత పింఛన్ల కింద వృద్ధులు వితంతువులకు ₹4,000 ప్రతి నెల, వికలాంగులకు ₹6,000 ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు ఈ చేయూత పింఛన్లను అయితే వచ్చే నెల 5 లేదా 6 తారీఖుల నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అధికారులు కూడా మనకు చేయూత పింఛన్లకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు, గతంలో ఏ విధంగా ఆసరా పింఛన్లకు గుర్తింపు కార్డులు ఇచ్చారో అదేవిధంగా చేయూత పింఛన్లకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చే అవకాశం ఉందండి. ఈ విధంగా గుర్తింపు కార్డులు తీసుకున్న వారందరికీ కూడా పెన్షన్లు అయితే జమ అవుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఈ ఆసరా పింఛన్లకైతే అంటే చేయూత పింఛన్లకైతే మీరు కొత్త చేయూత పింఛన్లు కాబట్టి ఆ పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇక వచ్చే నెల నుంచి ఎట్టకేలకు మనకు జూన్ 4న ఎన్నికల కోడ్ అనేది అయిపోతుంది కాబట్టి మీకు వచ్చే నెలలోనే ఈ చేయూత పింఛన్లు అయితే జమ అవుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.